నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఇటు వైసీపీలోను అటు జనసేనలోను రెండు పార్టీల్లో నెంబర్ 2 స్థానంలో మార్పులు చేర్పులు త్వరలోనే జరుగుతాయని సోషల్ మీడియా కోడై కూస్తుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని అనుభవజ్ఞులు ఊరికే చెప్పలేదు. అధికారం డబ్బు అనే రెండు విషయాలు ఎలాంటి వారినైనా విడదీస్తాయని పెద్దలు ఎప్పుడూ చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని జనసేన వర్గీయులు చెబుతున్నారు. జనసేన పార్టీ ప్రారంభ సమయం నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు నాదెండ్ల మనోహర్కు పడట్లేదని, అందుకే నాగబాబు గారు సెపరేట్గా వేరే ఆఫీసులో కూర్చునేవారు అని అప్పట్లో ప్రచారం విపరీతంగా సాగింది. కానీ అదేం లేదు అన్నట్టే పార్టీ వ్యవహారాలని నాదెండ్లనే చూసేవారు. ఆయనకే పవన్ కళ్యాణ్ అందరికంటే ఎక్కువ పవర్ కూడా ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్కు నీడలా ఉంటూ పవన్ కళ్యాణ్కు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని చూసుకుంటూ పవన్ కళ్యాణ్కు దిక్చూచిగా వ్యవహరించారు. అందుకే నాదెండ్లకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. నిజానికి నాదెండ్ల మనోహర్ పైన జనసేనలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. పవన్ కళ్యాణ్ను నాదెండ్ల వాడుకొని సరైన మార్గంలో నడిపించట్లేదని, ఆయన్ను గుడ్డిగా నమ్మితే మోసపోయే అవకాశం ఉందని పవన్ను శ్రేయోభిలాషులు హెచ్చరించినా పట్టించుకోలేదు. ఎవరైనా నాదెండ్లపై విమర్శలు చేస్తే తనపై చేసినట్లే అని పవన్ బహిరంగంగా హెచ్చరించిన సంగతి కూడా మనకు తెలుసు. ఎందుకో గాని నాదెండ్లపై పవన్ అనుమానం పుట్టింది. నాదెండ్లను నెమ్మదిగా దూరం పెడుతూ వస్తున్నారు. దీంతో విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికే జనసేనలో ప్రాధాన్యత ఇస్తున్నారని నాదెండ్ల జీర్ణించుకోలేకపోతున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండానే పార్టీలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మారిపోయారని తన సన్నిహితులతో నాదెండ్ల చెప్పుకుంటున్నట్టు తెలిసింది. మరోవైపు జనసేనకు కుల పార్టీగా తయారు చేస్తున్నారనే అభిప్రాయం కూడా నాదెండ్లలో ఉందని జన సైనికులు చెబుతున్నారు. నాగబాబుకు ఎమ్మెల్సీ అలానే మంత్రిని చేయాలన్న పవన్ నిర్ణయంపై కూడా నాదెండ్ల మనోహర్ సలహా ఇస్తూ ఇది సరైనది కాదని అభ్యంతరం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ రాజకీయంగా తేడా వస్తే పవన్ గురించి అన్ని విషయాలు తెలిసిన నాదెండ్ల ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది. పోతే మరొక వైపు వైసీపీలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యం గురి చేస్తోంది. ఇటీవల విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలు జగన్ను కలవడానికి కోటరే అడ్డుపడుతుంది అంటూ బాంబు పేల్చారు. దీని మీద జగన్ సీరియస్ గా ఆలోచించి పార్టీని ప్రక్షాళన చేస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని, సజ్జల రామకృష్ణారెడ్డి స్థానంలో వెంపల్లి సతీష్ రెడ్డి వస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఒకేసారి రెండు పార్టీల్లో ఇలా ప్రక్షాళన చేయడం కాకతాళీయమైన విశ్లేషకులను మాత్రం ఆలోచింపజేస్తోంది.